అసలు పీసీఓడి, పీసీఓఎస్ అంటే ఏంటి? ఇది ఎందుకొస్తుంది? దీని యొక్క లక్షణాలేంటి? దీన్ని మనం ఎలా నివారించుకోవాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అసలు పీసీఓడి అంటే ఏంటంటే, గర్భాశయంలో అండాలు పూర్తిగా ఎదగకుండా నీటి బుడగలుగా మారడాన్ని పీసీఓడి అంటారు. పీసీఓఎస్ అంటే ఇది ఆ హార్మోన్‌ల అసమతుల్యత అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కలిగే తీవ్రమైన జీవక్రియ సమస్య అన్నమాట. సో, ఈ 2 విధాలుగా ఉంటుంది. దీని గురించి మనం తేడా ఏంటంటే ఈ కండిషన్ ఎట్లా ఉందంటే పీసీఓడి అనేది మామూలుగా కామన్ ఓవరిన్ డిసీజ్ అనమాట. పీసీఓఎస్ అనేది ఎండోక్రైన్ సిస్టమ్ డిజార్డర్ అనమాట. సో, మెయిన్‌గా పీసీఓడి అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. పీసీఓఎస్ ఎక్కువ ఉంటుంది. దీని యొక్క ఇన్‌ఫర్టిలిటీ రిస్క్ అనేది చాలా చాలా ఉంటుంది. సో, పీసీఓడి వచ్చిన వాళ్ళకి కొంచెం అవకాశం అయితే ఉంటది కన్సీవ్ అవ్వడానికి. కానీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా మెడికల్ యూజ్ చేసుకొని అది తగ్గించుకున్న తర్వాత కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది లేడీస్‌కి పిల్లలు కలగకపోవడానికి మెయిన్ రీజన్ మన పీరియడ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల. పీసీఓడి గాని, పీసీఓఎస్ గాని ఉంటే మనకి పిల్లలు కలిగే అవకాశం తక్కువ ఉంటుందన్నమాట. సో, పీసీఓడి అనేది మెటబాలిజం ఇష్యూ అనేది మినిమల్‌గా ఉంటుంది. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే డయాబెటిస్, హార్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. సో, దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మనకి పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, లేదంటే ఎక్కువ హెవీ పీరియడ్స్ అయ్యే అవకాశం ఉంది. సో, దీన్ని మనం గుర్తించాలి. దీన్ని గాని గుర్తిసి ఇది పీసీఓడీ, పీసీఓఎస్ అని ముందుగా మనం దీన్ని గుర్తుంచుకొని మనం దీనికి ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్ ఎక్కువ పెరగకుండా ఉంటుంది. అదే విధంగా సడెన్‌గా వెయిట్ గెయిన్ అయినా గాని మనం ఆలోచించాలి. అది ఒకవేళ ఇది పీసీఓడీ గాని, పీసీఓఎస్ గాని అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా మనకి యాక్ని అండ్ హెయిర్ అంటే మన ఫేషియల్ మీద హెయిర్ రావడం, అదే విధంగా మన స్కిన్ మీద మొటిమలు అవన్నీ రావడం ఇవన్నీ మనం గమనించాలనమాట. వీటి యొక్క లక్షణాలనేది ఈ 3 విధంగా ఉంటుంది. వీటిని మనం గుర్తుంచుకోవాలి. అదే విధంగా మానసిక మార్పులు ఏమేముంటాయంటే, పీరియడ్స్‌కి ముందు వచ్చే తీవ్రమైన మానసిక ఆందోళన మరియు అసహనం అనమాట. అంటే మనకి ఎక్కువగా మూడ్ స్వింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదే విధంగా ఫ్యాటిగ్ అంటే ఎక్కువగా మనకి నీరసం రావడం, లేదంటే డిప్రెషన్‌లోకెళ్ళడం, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, ఇది ఎందుకొస్తుందంటే, జెనెటిక్ వల్ల వస్తుంది. అంటే వంశపారంపర్యంగా మనలో ఎవరన్నా ఉన్నా గాని సో, వస్తుంది. ఈ ఓడి పీసీఓఎస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకోటేంటంటే ఇన్సులిన్ నిరోధకత. అంటే మనకి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదే విధంగా అన్‌హెల్తీ లైఫ్ స్టైల్. మనం ఎక్కువగా బయట ఫుడ్, జంక్ ఫుడ్ అవి తినడం వల్ల కూడా మనకి ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకొకటి మనకి శరీరంలో మంట రావడం ఇవన్నీ కూడా వీటి యొక్క కారకాలనమాట. సో, ముఖ్యంగా ఏందంటే దీనివల్ల ఎక్కువగా 35% మందికి ఈ పిల్లలు పుట్టకపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, దీనివల్ల మనకి మధుమేహం వచ్చే అవకాశం అంటే డయాబెటిస్ వస్తుంది. అదే విధంగా గుండె సమస్యలు రావచ్చు. గర్భాశయ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీన్నెలా గుర్తించాలంటే స్కాన్ ద్వారా గడ్డలను గుర్తిస్తారు. అదే విధంగా బ్లడ్ టెస్ట్ ద్వారా మన హార్మోనల్ ఇంబాలెన్స్ ఏమైనా ఉందా అని మనం చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా క్లినికల్ ఎగ్జామ్ ద్వారా మనం దీన్ని గుర్తించవచ్చనమాట. సో, దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో, నివారణ మార్గాలు ఎట్లా ఉంటాయంటే, మనం ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్‌ని మార్చుకోవాలి. మెయిన్‌గా పోషకాహారం తీసుకోవాలి. మంచి ఫుడ్, డైట్ మెయింటైన్ చేయాలి. అదే విధంగా ఎక్సర్సైజ్ డైలీ చేయాలి. కనీసం ఒక అరగంటైనా ఎక్సర్సైజ్ చేయండి. అదే విధంగా మంచి నిద్ర చాలా చాలా అవసరం. కనీసం 7 గంటల నుంచి 8 గంటల వరకు మంచి నిద్ర మనం తీసుకోవాలి. అదే విధంగా ఈ స్ట్రెస్ తగ్గడానికి మనం యోగా గాని, మెడిటేషన్ గాని అలవాటు చేసుకోవాలి. సో, లేడీస్‌కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి హెల్త్ అనేది. మెయిన్ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్ వచ్చిందంటే పిల్లలు కూడా కలిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. దీన్ని ముందుగా గుర్తించి మనం తగ్గించుకున్నామంటే మన ఫ్యూచర్‌లో ఎటువంటి పెద్ద సమస్యలు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకేమైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి సడెన్‌గా వెయిట్ పెరుగుతున్నారు, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెయిర్ ఊడిపోతుంది ఇలాంటివేమైనా లక్షణాలుంటే మీరు ఖచ్చితంగా వెళ్లి టెస్ట్ చేపించుకోండి. ఒకవేళ గాని మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది, మీకు తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు నా నంబర్‌కి వెంటనే కాంటాక్ట్ అయితే దీనికి తగిన సలహా నేనిస్తాను. ఒక సీక్రెట్ సప్లిమెంట్ వల్ల మీరు దీన్ని పూర్తిగా నివారించుకోవచ్చనమాట. సో, మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ.